హే గైస్ వెల్కమ్ టు మై మినీ లాగ్. అందరికీ హ్యాపీ రథ సప్తమి. ఇంట్లో ఏదైనా పూజ ఉంది అంటే ముందు రోజు చాలా అంటే చాలా హడావిడి ఉంటుంది కదా. ఇల్లు క్లీన్ చేసుకోవడం కానివ్వండి, దేవుడి గది క్లీన్ చేయడం కానివ్వండి, మనం ముగ్గులు వేయడం కానివ్వండి, ఏదైనా కూడా చాలా హడావిడి ఉంటుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే 4 o'clock అయితే లేచి ఫ్రెష్ అయ్యి ఇక్కడైతే పూజకైతే అన్నీ బయటకైతే తెచ్చేసుకున్నాము. అంటే రథ సప్తమి అంటే ఇంటి బయటే కదా చేస్తాము, సూర్యుడికి ఎదురుగా చేస్తాం కదా. ఇక్కడైతే మమ్మీ అయితే పాలు పొంగించడానికి అయితే అన్నీ రెడీ చేసేసింది, పాలు కూడా పోసేసింది. నేను చూపించాను కదా బొమ్మ, ఆ బొమ్మతో అది ఏంటి అంటే కొంచెం వాటర్ వేసి అది అరగదీసి దాంట్లో అక్షింతలు కలుపుతారంట. ఇది రథసప్తంకి దాంతోనే అక్షింతలు కలిపి దాంతోనే మొక్కాలంట. సో అందుకని చెప్పి నేను ఆ బొమ్మ అయితే చూపిస్తున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. మీరు ఎంతమంది చూసారు, మీకు ఎంతమందికి ఆ బొమ్మ అయితే తెలుసో నాకైతే చెప్పేయండి. ఇక్కడైతే పరమన్నంలోకి ఫ్రూట్స్ అండ్ స్వీట్ పొటాటో అన్నీ కట్ చేస్తున్నాను, అన్నీ వేసేసింది అనమాట. పరమన్నం అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత రథం ఇలా చిక్కుడుకాయలతో రేగు పళ్ళతో అయితే చేస్తారు కదా, అలా అయితే చేసేసి పైన అయితే పసుపు క్లాత్తో అయితే కప్పేసింది. అండ్ చిక్కుడాకులు 11 ఆ పైన ఉండేవి మావి, అండ్ కిందన 7 ఆకులు అత్తవాళ్ళు అనమాట. పరమన్నం ప్రసాదం కింద అయితే వేసేసి దీపం అయితే పెట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసారు. అందరం అయితే హారతి అయితే తీసేసుకొని లాస్ట్గా అయితే మొక్కేసాము. మా పూజ అయితే ఇలా అయింది. మీది ఎలా అయిందో చెప్పేయండి. దట్స్ ఫర్ మినీ లాగ్.